రాష్ట్రంలో రైతులకి కొత్త కష్టం వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి సమస్య, గత 5 ఏళ్లలో ఎప్పుడూ ఫేస్ చేయనటువంటి సమస్య. డిఏపి యూరియా కొరత. వ్యాపారులు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారా, లేకపోతే కనుక ప్రభుత్వం అందించలేకపోతుందా? ఇదో పెద్ద సందేహం. నిన్న ఆంధ్రజ్యోతి రాస్తే ఇవాళ ఈనాడు రాసుకొచ్చింది. ఖరీఫ్ సాగు ఇప్పుడిప్పుడే ముమ్మరమవుతోంది. ఈలోపే డిఏపి యూరియా ధరలు పెరిగిపోయినాయి. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో అక్కడక్కడ కొరత వెన్నాడుతోంది. చాలా చోట్ల ప్రైవేట్ డీలర్లు గరిష్ట అమ్మకపు ధర కంటే ఒక్కో బస్తా మీద 80 నుంచి 100 రూపాయల వరకు ఎక్కువ అమ్ముతున్నారు. ప్రాథమిక సహకార పరపతి సంఘాలు, రైతు సేవా కేంద్రాల్లో ఎంఆర్పి ధరలకే విక్రయిస్తున్నా అక్కడ సరిపడా నిల్వలేవు. అయితే వ్యవసాయ శాఖ మాత్రం సాగుకి సరిపడా నిల్వలు ఉన్నాయని, కొరతే లేదని పేర్కొంటుంది. డిఏపి యూరియాకి రవాణా వ్యయంలో తేడా అయ్యే ప్రైవేట్ దుకాణాల్లో ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అంటూ వ్యాపారులు పేర్కొంటున్నారు. నానో యూరియా, నానో డిఏపి తీసుకోవాలనే ఒత్తిడి మరో సమస్యగా చెబుతూ ఉన్నారు. ఖరీఫ్ సాగు 15 నుంచి నెల రోజుల్లో ఆలస్యమైంది. రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు సాగు మందగిచ్చింది. కోస్తాలో నాట్లకు సిద్ధమవుతున్నారు. ఉత్తరాంధ్రలో ఇప్పటికే ఎరువుల వాడకం పూర్తి కావాల్సి ఉన్న సీజన్లో జాప్యం కొనసాగుతుంది. అయితే కొన్ని జిల్లాల్లో పిఏపిఎస్, ఆర్ఎస్కేల్లో డిఏపి నిల్వలు లేవు. రైల్వే ర్యాక్ వస్తే తప్ప అక్కడ రైతులకు దొరకని పరిస్థితుంది. ఉమ్మడి కృష్ణా గుంటూరులో సమస్య అధికంగా ఉంది. దీనికి మరి ఇంతవరకు అడ్రస్ చేయలేకపోతుంది ప్రభుత్వం. అచ్చెన్నాయుడు గారు అంతా ఏ కొరత లేదంటున్నారు. ఇక్కడ జరుగుతోంది. ఈనాడు జ్యోతినే చివరికి కాకపోతే అది రవాణా వాళ్ళ మీద ప్రాబ్లమో లేకపోతే ఇంకొకళ్ళ తప్పు అంటున్నారు, కానీ ఇది ప్రభుత్వం తప్పు అని రాయట్లేదు. అదే జగన్ ప్రభుత్వం ఉండుంటే కనుక జగన్ చేత కాదా, జగన్ ఏం చేసావు రైతులకి, రైతుల్ని వదిలేసావా జగన్ అని రాసుండేవాళ్ళు.